భారతావని రక్షణకు నిరంతరం శ్రమిస్తూ ఉగ్రవాదులను మట్టుపెట్టిన శ్రీకాకుళం ముద్దుబిడ్డ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు సాహసం అందరిలో స్ఫూర్తి నింపుతోంది. దేశం కోసం ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి గుర్తింపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఏడాది మే 22న కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, జిల్లా వాసులు గర్విస్తున్నారు. తెలుగు ఆర్మీ మేజర్ చేసిన సాహసాన్ని యావత్ దేశం కీర్తిస్తోంది. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలుగు ఆర్మీ మేజర్ శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కీర్తి చక్ర అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముద్దుబిడ్డ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు. దేశం కోసం ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి గుర్తింపు లభించింది. మేజర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2023 అక్టోబర్ 26న ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో జమ్మూలోని కుప్వారా జిల్లాలో తోటి సైనికులతో కలిసి రాంగోపాల్ సోదాలు ప్రారంభించారు. అక్కడ ఇళ్లలో నక్కిన 5 ఉగ్రవాదుల్లో 3ని పాయింట్ బ్లాక్ రేంజ్లో రాంగోపాల్ కాల్చి చంపారు. మరొక ఉగ్రవాది తప్పించుకున్నాడు. అతని కోసం వెతుకుతుండగా రాంగోపాల్ బృందంపై 5వ ఉగ్రవాది గ్రెనేడ్ విసిరాడు. దాని నుంచి చాకచక్యంగా తప్పించుకొని అతడిని మట్టుపెట్టి ఆపరేషన్ ముగించారు రాంగోపాల్. రాంగోపాల్ చూపిన ధైర్య సాహసాలకు గాను భారత ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారంతో సత్కరించింది. పురస్కారం అందించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. కీర్తి చక్ర పురస్కారం అందుకున్న రాంగోపాల్ నాయుడును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రాంగోపాల్ నాయుడును అభినందించారు. పురస్కార ప్రదానోత్సవానికి హాజరైన రాంగోపాల్ను కేంద్ర మంత్రి సత్కరించారు. ఇక శ్రీకాకుళం జిల్లా వాసులైతే రాంగోపాల్ నాయుడు కీర్తి చక్ర పురస్కారం అందుకోవటం పట్ల గర్విస్తున్నారు. ఆయన స్వగ్రామం సంతబొమ్మాలి మండలం నగిరిపెంట గ్రామస్తులను దూరదర్శన్ పలకరించగా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ చిన్న సన్నకారు రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనం నుంచి చదువు పట్ల ఆసక్తితో అంచెలంచెలుగా ఎదిగారు రాంగోపాల్ నాయుడు. తన కుమారుడు సాధించిన విజయానికి ఆ తండ్రి ఎంతో గర్విస్తున్నారు. అది ఆపరేషన్లో అబ్బాయి కొంచెం ప్రతిభ కనబరిచి తనతో తీసుకెళ్లిన టీముకు కూడా ఏటు జరగకుండా తనకి ఏటు కాకుండా కాపాడి చాకచక్యంగాను వాళ్ళని హతమార్చి దేశ గౌరవ ప్రతిష్టను కాపాడాడు సార్. ఇలాగే కొంతమంది పిల్లలు తయారయ్యి మంచి ఇన్స్పిరేషన్తో ఇండియన్ ఆర్మీలో చేరి దేశాన్ని కాపాడి దేశ రక్షణలో పనిచేస్తారని బాగా మేము ఆశిస్తున్నాం సార్. మనమంటే ఒక విధంగా మన దేశం అంటే మంచి సైనిక ప్రతిభ ఉన్న దేశంగాను గుర్తుపడాలని నేను చాలా ఆకాంక్షిస్తున్నాను సార్. తన పోరాటంలో జవాన్లను కాపాడుకోవడానికి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన రాంగోపాల్ నాయుడి వీరోచిత పోరాటం గర్వంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో మారుమూలు ఊరైన నగిరిపెంట గ్రామం చెందిన మేము ఇలా డెవలప్ అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అవార్డు ఏమంటే మే 22 6 గంటలకు అలా ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేసిన 2 గంటల్లోనే గవర్నమెంట్ నుండి కూడా చాలా సపోర్టివ్ రెస్పాన్స్ వచ్చింది. మనందరితో వెంటనే రామ్మోహన్ నాయుడు గారు ఫోన్ చేశారు. సీఎం గారు కూడా వస్తున్నారు, సీఎం గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు. సీఎం గారు ఢిల్లీ వస్తున్నారని ఢిల్లీలో సీఎం గారిని కూడా మీట్ అయ్యాం. మా ఊరికి ఎంతో గర్వకారంగా ఉంది. అతని కారణంగా ఈ దేశంలోనే మహోన్నతమైన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారు అతను. అలాంటి వ్యక్తి మా గ్రామంలో జన్మించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేము చిన్నప్పుడు ఎంతమందివో దేశభక్తి నాయకుల పేర్లు విన్నాం, కానీ నిజానికైతే తెలీదు ఎవరు కూడా మాకు. కానీ ఇప్పుడు అతన్ని చూస్తే మాకు వాళ్ళని చూసినంత ఫీలింగ్ అయితే వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ఇతను ఈ కీర్తి చక్ర అవార్డు పొందడం మాకందరికీ ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావడం, ఆ తల్లిదండ్రులుగా వాళ్ళకి, అదేవిధంగా ఈ ఊరు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ఆ ఊరు తరపున కూడా అతనికి సన్మానం చేయడం జరిగింది. అలాగే మండల స్థాయిలో లీడర్స్ వచ్చి, జిల్లా స్థాయిలో లీడర్స్ అందరూ చాలా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ రకంగా మా ఊరు చిన్న మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి అతి చిన్న విలేజ్ అయినటువంటి నగిరిపెంట దేశ నలుమూలల్లో పేరు ప్రతిష్టలు పొందడం మాకెంతో గర్వకారణంగా ఉంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి రాంగోపాల్ నాయుడు చేసిన వీరోచిత పోరాటం, సాహసం నేటి యువతకు ఎంతో ఆదర్శం, స్ఫూర్తిదాయకం.